సో హాయ్ అందరికీ. సో ఐఎమ్ సో నర్వస్, ఏమైనా మాట్లాడాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే ఇది నా డెబ్యూ ఫిలిం. సో యాజ్ ఏ అసిస్టెంట్గా, యాజ్ ఏ డాన్సర్గా వచ్చినప్పుడు ఇలా ఉంటుంది ఇండస్ట్రీ అని నాకు తెలియదు. మెల్లమెల్లగా అన్ని వర్క్స్ నేర్చుకొని ప్రతి టెక్నీషియన్తో వర్క్ చేయడం, అన్ని వర్క్స్, కెమెరా వర్కింగ్ ఎలా జరుగుతుంది అన్నీ నేర్చుకొని, సో ఆడిషన్స్ ఇస్తూ భయమేస్తుంది. సో ఇలా ఆడిషన్స్ ఇస్తూ నాకు ఒక ప్యాషనేట్ అనేది ఉండేది యాక్టింగ్ మీద. సో ఆడిషన్స్ ఇస్తూ చాలా కష్టపడ్డాను, బట్ ఎక్కడ ఆపర్చునిటీ దొరకలేదు. బికాజ్ తెలుగు అమ్మాయిని కొంచెం మీకు తెలిసి ఉంటుంది. సో కమింగ్ టు ఓసీ మూవీ, టోటల్ మీకు ఒక డ్రామా, ఒక యాక్షన్ మూవీ ఎలా ఉంటుంది అనేది మన ఓసీ మూవీ అన్నమాట. సో మీకు అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అండ్ June 7th ఇన్ థియేటర్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే బాలరాణి. సో బాలరాణి ఈజ్ మై క్యారెక్టర్. సో అమ్మాయిని చూస్తే మీరు మర్చిపోరు అని అనుకుంటున్నాను, బికాస్ దట్స్ మీ కాబట్టి. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఫస్ట్ డెబ్యూ కొత్త పీపుల్తో వర్క్ చేయడం నాకు చాలా ఎక్స్పీరియన్స్గా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ, అండ్ హరీష్ గారు, అండ్ మీ కో ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 కష్టపడ్డారు ఈ మూవీని ఇంతవరకు తీసుకురావడానికి, చాలా కష్టపడ్డారు. ఐ హ్యావ్ సీన్. సో ప్రతి చిన్న వాటికి కూడా చాలా దే హ్యావ్ టు కేర్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఓసీ. సో June 7th ఇన్ థియేటర్స్. తప్పకుండా చూడండి, మిస్ కాకండి. మీ బాలరాణి కోసం. థ్యాంక్ యూ సో మచ్. ఒక మూవీ హిట్ కావాలంటే అన్ని ఇంగ్రీడియంట్స్